హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన ఫేస్ మీద ఉన్న హై పిగ్మెంటేషన్‌ని తగ్గించుకోవటానికి అండ్ ఫేస్ మీద ఉన్న మచ్చల్ని రిమూవ్ చేసుకోవటానికి నేను ప్రిపేర్ చేసిన ఫేస్ ప్యాక్ యూజ్ అవుతుందండి. ముందుగా పిగ్మెంటేషన్‌ని రిమూవ్ చేసుకోవటానికి మనకి పొటాటో చాలా బాగా యూజ్ అవుతుంది. పొటాటోని మనం స్లైసుల్లా కట్ చేసుకొని దాని మీద అలోవెరా జెల్ యాడ్ చేసుకొని మన ఫేస్ మీద డైలీ యూజ్ చేసుకున్నామంటే కనుక మనకి ఆ పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా పొటాటోని బాగా తురుముకోండి. తురుముకున్న తర్వాత దాని నుంచి జ్యూస్ తీసుకోవాలి. నేను పొటాటో ఆల్రెడీ తురుముకున్నానండి. తురుముకున్న తర్వాత పొటాటో నుంచి వచ్చిన జ్యూస్ తీసుకోండి. ఒక 4 ఆర్ 5 టేబుల్ స్పూన్ జ్యూస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. బియ్యపిండి ప్లేస్‌లో మనం బేసన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. శనగపిండి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ నేను రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేశాను. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ బబుల్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. మనకి పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి మనకి పొటాటో మనం డైలీ మన ఫేస్ మీద యూజ్ చేయటం వల్ల ఆ పిగ్మెంటేషన్ వల్ల వచ్చే మచ్చలు చక్కగా రిమూవ్ అయిపోతాయి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల అండ్ ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుందండి. మనకి రైస్ ఫ్లోర్ స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం పొటాటో జ్యూసే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత న్యాచురల్ అలోవెరా జెల్ అయినా తీసుకోండి. లేదా మనము బయట కొనుక్కునే అలోవెరా జెల్ అయినా తీసుకోండి. ప్లాంట్ నుంచి తీసుకున్నదైనా తీసుకోవచ్చు. అలోవెరా జెల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏదైనా మనకి కొంచెం ప్యాక్ అనేది గట్టిగా ఉంటే కనుక వాటరే కాకుండా మనం పొటాటో జ్యూస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత క్రీమ్ అల్లే వస్తుంది కదా! అలా మిక్స్ చేసుకున్న దాకా ఉంచుకొని మన ఫేస్‌కి అప్లై చేసుకోండి. ఫేస్‌కి, హ్యాండ్స్‌కి, నెక్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్ మీద ఉన్న ట్యాన్‌ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని రిమూవ్ చేస్తుంది కాబట్టి 10 మినిట్స్ నుంచి వాటర్‌తో రిమూవ్ చేసేయండి. ఈ విధంగా వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేయండి.